Hi, HR Summer 2025. డే 1 ఛాలెంజ్ ఏంటంటే థీమ్ విజన్. విజన్ అంటే ఏంటి? దూరదృష్టి. మీరు 2026 హెచ్ఆర్ కెరీర్ విజన్ స్టేట్మెంట్ రాయండి. ఎందుకు? అంటే మీరు విజన్ స్టేట్మెంట్ రాస్తే మీకొక ధైర్యం వస్తుంది, క్లారిటీ వస్తుంది. దాని గురించి రాయాలి. సో 31 రోజులు 31 డేస్ టు షైన్ యాజ్ ఎ లీడర్. మీరు హెచ్ఆర్ లీడర్ అవ్వాలంటే మీరు 31 డేస్ ఛాలెంజ్ ఫేస్ చేయండి. ఛాలెంజెస్ మీరు పాల్గొనండి. సో presented by DJ Prakash, HR and mentor. ఎందుకు రాయాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ విజన్ స్టేట్మెంట్, దూరదృష్టి ఎందుకు రాయాలి? మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ చేయాలంటే స్టార్ట్ విత్ ఎ క్లియర్ విజన్. ఒక దూరదృష్టితో మీరు పని మొదలు పెడితే మీకు లాభం ఉంటుంది. అంటే ఒక మామిడి చెట్టు వేయాలంటే ఒక విత్తనం వేసి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత మీకు పళ్ళు వస్తాయి. 4 సంవత్సరాల తర్వాత మీకు ఒక 10, 20 సంవత్సరాల వరకు మీరు పళ్ళు వస్తూనే ఉంటాయి. అట్లా మనం ఒక క్లారిటీగా మనం ఒక విజన్ స్టేట్మెంట్ రాయాలి. దేని గురించి? హెచ్ఆర్ ప్రొఫెషన్. బిఫోర్ యూ బిల్డ్ స్కిల్ బిల్డ్ చేసే ముందరే, అంటే మీరు ఒక కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దట్ ఇస్ ఎ స్కిల్. మీరు హ్యాండ్ రైటింగ్ రాయాలనుకుంటున్నారు, అదొక స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్. సో మీరు నేర్చుకునే ముందరే మీరు రాయాలి. బిఫోర్ యూ బిల్డ్ స్కిల్ రాసే ముందర మీరు ఏం చేయాలంటారు? బిఫోర్ యూ బిల్డ్ యువర్ కెరీర్, మీరు కెరీర్ బిల్డ్ చేసే ముందర, అంటే స్కిల్ బిల్డ్ చేసే ముందర, కెరీర్ బిల్డ్ చేసే ముందర యూ మస్ట్ బిల్డ్ యువర్ విజన్. అంటే మీరు మీరు ఎందుకు చేస్తున్నారని మీరు రాసుకుంటే మీరు దానికి పట్టుదలతో నించొని పని చేస్తారు. అందుకని విజన్ స్టేట్మెంట్ రాయాలి. సో ఇప్పుడు మామిడి చెట్టు ఎందుకు వేయాలని ఒక ఆలోచన, ఒక విజన్ ఉంటే గనక, మీరు దూరదృష్టి ఉంటే ఒక 20, 10, 4 సంవత్సరాల తర్వాత నాకు మామిడి పండ్లు ఒక 10, 20 సంవత్సరాల వరకు తినొచ్చని ఒక ఆలోచనతో ఏమైతే ఇస్తామో సేమ్ అట్లాగే మన హెచ్ఆర్ కెరీర్ గురించి కూడా విజన్ రాయాలి. వితౌట్ విజన్ ఎవ్రీ పాత్ లుక్స్ కన్‌ఫ్యూజన్. మనం విజన్ లేదనుకోండి, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం, ఈ పని చేస్తాం. ఏ పని చేస్తామో క్లారిటీ ఉండదు. అందుకనే విజన్ స్టేట్మెంట్ రాయాలి. విత్ విజన్ స్టేట్మెంట్స్ ఎవ్రీ స్టెప్ బికమ్స్ మీనింగ్‌ఫుల్. మనం విజన్ స్టేట్మెంట్ రాస్తే మనకేంటంటే అది ఒక లాభదాయకం ఉంటుంది. దానికి అర్థం ఉంటుంది. అందుకనే విజన్ స్టేట్మెంట్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్, వితౌట్ విజన్ స్టేట్మెంట్, వితౌట్ విజన్ ఉంటుంది, దూరదృష్టి ఉంటే ఏమవుతుంది? ఏముంటుంది? కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. నెక్స్ట్, ఫీల్ లాస్ట్ వితౌట్ క్లియర్ డైరెక్షన్. మనకేంటంటే ఒక దారి ఉండదు. ఏ దారి అంటే ఆ దారికెళ్తాం. సో ఏ పనైనా కూడా ఆగిపోతుంది. ప్లస్ స్టాగ్నేట్ అవుతుంది. అనేబుల్ టు మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇంకేముంటుంది? డ్రిఫ్టింగ్. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. వితౌట్ లాభం లేకుండా మనం తిరుగుతుంటాం. వితౌట్ పర్పస్ అండ్ గ్రోత్. సో ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి నో డైరెక్షన్. మనకొక క్లియర్‌గా ఉండదు పాత్, ఏదైనా కూడా దారి. నెక్స్ట్ క్లారిటీ ఉండదు. నో అండర్‌స్టాండింగ్ పర్సనల్ గోల్స్, యాస్పిరేషన్స్. నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ ఉండదు, క్లారిటీ ఉండదు. సో ఇవన్నీ కూడా విజన్ స్టేట్మెంట్ లేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటివరకే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది. సో ఇప్పుడేం జరుగుతుందో మీ ప్రొఫెషన్‌లో గాని, మీరు ఏదైతే చేశారో, మీరేం రాసుకున్నందుకే ఇవన్నీ కూడా మీకు కష్టాలొస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి? ది పర్పస్ ఆఫ్ డే 1. సో మొదటి రోజు ఏంటి పర్పస్? మనకేంటో ఒక డైరెక్షన్ ఉండాలి. క్లారిటీ వస్తది. మనం నెక్స్ట్ ఏమొస్తది? క్లా డైరెక్షన్ వస్తుంది, క్లారిటీ వస్తుంది, ఫోకస్ వస్తుంది, హెచ్ఆర్ ఐడెంటిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి పర్పస్ వస్తుంది. అర్థమవుతుంది మనకేం చేయాలనేది. ఇది లాభం ఏంటి? దీనికి ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఓకే. ఒక ఫౌండేషన్ ఫర్ సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎదుగుదల వస్తుంది. సో పర్పస్ ఆఫ్ ద డే 1 ఎందుకంటే దీని గురించే. ఓకేనా? నెక్స్ట్, డే 1 ప్రాంప్ట్ ఏంటంటే రైట్ యువర్ 2026 హెచ్ఆర్ కెరీర్ విజన్ స్టేట్మెంట్. ఫస్ట్ డే ఏంటంటే ఈ ప్రాంప్ట్. మీరు 2026 హెచ్ఆర్ కెరీర్ విజన్ స్టేట్మెంట్ రాయాలి. విజన్ స్టేట్మెంట్ రాస్తే ది ఫ్యూచర్ బిగిన్స్ విత్ పవర్‌ఫుల్ విజన్ స్టేట్మెంట్. సో మీరు ఈ స్టేట్మెంట్ రాస్తే గనక, ఈ కెరీర్ విజన్ గనుక రాస్తే గనక మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. సో ఎందుకు? హూ ఏమని రాయాలి? హూ డు ఐ వాంట్ టు బికమ్ యాస్ హెచ్ఆర్ ప్రొఫెషనల్. నేను ఏం చేయాలనుకుంటున్నాను? హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఎందుకు చేయాలనుకుంటున్నాను? ఎందుకు? ఫస్ట్ ఎందుకని తెలిస్తే ఏదైనా జరుగుతుంది. ఓకే. మీతో ఎందుకని మీకు తెలిస్తే ఎవరైనా మీతో కూడా హెల్ప్ చేస్తారు. స్కిల్స్. ఏ స్కిల్ నేర్చుకోవాలి? వాట్ హెచ్ఆర్ స్కిల్స్ డు ఐ వాంట్ టు మాస్టర్? నేను హెచ్ఆర్ స్కిల్స్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాను.
సో అది ఐడెంటిఫై ది హెచ్ఆర్ కాంపిటెన్స్ టు మాస్టర్. సో మీరు ఏది మాస్టర్ అవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే హౌ టు ఓకే ఎక్స్‌పీరియన్స్. సో ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? మీరు ఏదైనా పని చేస్తుంటే ఒక సంవత్సరం వర్క్ చేసేదాన్ని ఎక్స్‌పీరియన్స్ అంటారు. అంటే ఆ కంపెనీలో మీరు ప్రాక్టికల్‌గా ఏదైతే పని చేసే దానికి ఎక్స్‌పీరియన్స్. షేప్ హౌ అదర్స్ ఫీల్ అబౌట్ యువర్ వర్క్. అంటే ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మీరు ఏదైతే పని చేశారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ వర్క్‌ని వాళ్ళు లాభం పొందిన వాళ్ళు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ వర్క్ గురించి. ఓకే. ఇంపాక్ట్ మీరు చేసిన దానికి లాభం ఏమొచ్చింది? డిటర్మైన్ ది రిజల్ట్స్ యూ వాంట్ టు అచీవ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో దానికి రిజల్ట్స్ ఏం రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటండి విజన్. క్రియేట్ ఏ ఇన్‌స్పైరింగ్ హెచ్ఆర్ విజన్ అవుతుంది. నెక్స్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకు రాసుకుంటే ఇవన్నీ కూడా మనకొస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే శాంపిల్ ఇస్తున్నాను. మీకు శాంపిల్ చూపిస్తున్నాను. ఏంటది? మీరు ఒక ఇన్‌స్పైరింగ్ విజన్ స్టేట్‌మెంట్ ఎట్లా రాయాలని. ఒక బై 2026 అంటే డిసెంబర్ కల్లా 2026 డిసెంబర్ కల్లా ఐ విల్ బికమ్ ఎ డేటా డ్రివెన్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ who design meaningful employee experience, lead the empathy, uses the HR analytics to drive business results. I will be known as for my clarity, communication, commitment to people's growth. సో నేను ఒకటి ఇట్లాంటి విజన్ స్టేట్మెంట్ రాసుకుంటాను. ఏంటి? నేను డేటా డ్రివెన్ హెచ్ఆర్ అనలిటిక్స్ నేర్చుకొని సో బిజినెస్ రిజల్ట్స్ వచ్చేటట్టు అన్ని కూడా చేసి చూపిస్తాను. కమ్యూనికేషన్, కమిట్మెంట్ టు గ్రోత్ ఇట్లాంటివన్నీ చేస్తాను. ఓకే. ఇదొక ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీరు ఓన్‌గా రాయండి. ఓకే. యువర్ విజన్ స్టేట్మెంట్ ఇంపాక్ట్. ఓకే. దేని గురించి? క్లారిటీ గురించి చెప్పాను కదా! యువర్ మైండ్ గెట్స్ క్లారిటీ ఆన్ ద గోల్స్. మీరు గనక రాస్తే మీ గోల్స్‌కి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అలైన్ మీ గోల్స్ మీరు రాసిన విజన్ స్టేట్మెంట్‌కి, మీరు చేసే పనికి అలైన్‌మెంట్ ఉండాలి. ఓకే. ఎటువంటి అటు ఎళ్ళకుండా మీకు హెల్ప్ అవుతుంది. డైరెక్షన్ వస్తుంది. ఓకే. యువర్ యాక్షన్ గెట్స్ డైరెక్షన్ అండ్ పర్పస్. సో, మీకు ఇన్ని రోజులు అక్కడిక్కడ ఏ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అర్థం కాకుండా తిరుగుతూ ఉంటే గనక ఇప్పుడు మీరు రాసుకుంటే గనక మీకొక దారి తెలుస్తోంది. బలమొస్తుంది. యువర్ ఐడెంటిటీ స్ట్రెంగ్త్ ఫోకస్. నెక్స్ట్ ఇంకొకటి లీడర్‌షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో, ఇవన్నీ కూడా లాభాలు మీకు ఉంటాయి. సో, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ షేర్ యువర్ విజన్ స్టేట్మెంట్ టుడే. షేర్ అంటే ఎవరికి? ఇప్పుడు మొబైల్‌లో మీరెవరైనా వస్తే వాళ్ళ వీళ్ళకి షేర్ చేస్తుంటారా? అట్లా మీ విజన్ స్టేట్మెంట్ అందరికి షేర్ చేయండి. ఎవరికి చేయాలా? లింక్డ్ఇన్‌లో షేర్ చేయాలా? ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో, లైక్ దిస్ యూ కెన్ డూ ఇట్. యూజ్ ట్యాగ్ ఓకే. హ్యాష్ ట్యాగ్స్ ఏంటి? హెచ్ఆర్ సమ్మర్ 2025 అని, ఎంబీఎస్ హెచ్ఆర్ అడ్వైజరీ సొల్యూషన్స్ అని, హెచ్ఆర్ అని, ఎంబీఏ హెచ్ఆర్ అని, హెచ్ఆర్ జాబ్స్ అని ఇట్లాంటివి చేస్తే మీ విజిబిలిటీ పెరుగుతుంది. మీ పేరు అక్కడ కనబడుతుంది. అది తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్యాప్షన్ ఐడియా. డే 1 హెచ్ఆర్ సమ్మర్ మై హెచ్ఆర్ విజన్ ఫర్ 2026 అని రాయాలి. అది గనక రాస్తే అందరూ అది రాసి ప్లస్ హ్యాష్ ట్యాగ్స్ రాసి ఇట్లా గనుక చూపిస్తే మీకు బావుంది. ఒకరికి మీకు కమిట్మెంట్ ఉంటుంది. మీరు రాసుకున్నందుకు ఇట్లా రాసి కనుక పెడితే డే 1 ఫర్ హెచ్ఆర్ సమ్మర్ మై విజన్ స్టేట్మెంట్ అని ఫర్ 2026 అని పెట్టి చేస్తే మీకు సోషల్ మీడియాలో పోస్ట్ యువర్ విజన్ టు ఇన్‌స్పైర్ అదర్స్. మీరే కాకుండా అదర్స్‌ని కూడా ఇన్‌స్పైర్ చేయండి. లెట్స్ ద వరల్డ్ సీ యూ గ్రో. అంటే మీరు రాసుకునేది మీరు అచీవ్ అవుతుంటే వరల్డ్ చూస్తారు. చూసి మీకు ఫ్యూచర్‌లో మీకు ఏదైతే మామిడి చెట్టు గురించి చెప్పానో అట్లాగే మీ కెరియర్ కూడా గ్రోత్ వస్తుంది. రైట్. నెక్స్ట్ కంగ్రాచ్యులేషన్స్. ఓకే. యూ హావ్ బిగన్ యువర్ జర్నీ టు బికమ్ ది ఫ్యూచర్ రెడీ హెచ్ఆర్ ప్రొఫెషనల్. అంటే మీరు ఫ్యూచర్ రెడీ హెచ్ఆర్ ప్రొఫెషనల్ అవ్వడానికి మీరు జర్నీ స్టార్ట్ చేశారు. బిగిన్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ది కంప్లీషన్ వన్ డే. మీరు ఫస్ట్ డే కంప్లీట్ చేశారు. యువర్ కమిట్మెంట్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ కెరియర్ విజన్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సక్సెస్. మీరేంటంటే కమిటెడ్‌గా ఉన్నారు. మీ కెరియర్ విజన్ స్టార్ట్ చేయడానికి. మీరు ఒక పర్పస్ ఇస్ రూట్ ఆఫ్ జర్నీ. స్కిల్స్ ఆర్ ద బ్రాంచెస్. స్కిల్స్ ఏంటి? అవి ఒక చెట్టుకి కొమ్మ లాంటివి. సో, ఆ కొమ్మలు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటే ఏంటంటే దానికి పండ్లొస్తాయి. సో, అదే అంటున్నా. రిమెంబర్ పర్పస్ ఆఫ్ రూట్స్ ఏంటంటే ఈ జర్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా మీ స్కిల్స్ నేర్చుకుంటే కొమ్మల్లాగా పెరుగుతాయి. కొమ్మలకి పళ్ళొస్తాయి. సో, అట్లా మీ జర్నీ కూడా అట్లాగే పెరుగుతుంది. స్టే ఫోకస్డ్, ఇన్‌స్పైర్డ్ యాస్ యూ మూవ్ ఆన్. ఫోకస్‌గా ఉండండి, ఇన్‌స్పైరింగ్‌గా ఉండండి, ఎంతూసియాజంగా ఉండండి, హుషారుగా ఉండండి. సో, అట్లా చేసుకుంటూ పోతుంటే ముందుకెళ్ళొచ్చు. సీ యూ టుమారో ఫర్ డే 2. మనం రేపు రెండో రోజు కలుద్దాం. థాంక్ యూ.